మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో కూడి వచ్చిన క్రీస్తు సంఘానంతటికి నా హృదయపూర్వక వందనాలు. మనందరి ద్వారా తండ్రి అయిన దేవునికి ఎల్లవేళలా మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమె మంచిదండి. అన్నయ్య గారు నా గురించి చెప్పారు. సుమారు 8 సంవత్సరాల కిందట బైబిల్ ట్రైనింగ్కి ఆసక్తి కలిగి వచ్చిన వారిలో ఒక్కడగా నేను ఎంచబడ్డాను. అయితే వచ్చినప్పుడు నాకు వాక్యం ఏమీ తెలియదు. అసలు ఏదో నామకార్థంగా సంఘానికి వెళ్ళడం, మరలా నైటు సెకండ్ షోలు సినిమాకి వెళ్ళడం మా జీవితం. ఈ బ్రతుకులో దేవుని కోసం బ్రతకాలన్న ఆసక్తి కలిగి వెంటనే దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ISDM అనే కాలేజ్ దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు వచ్చిన తర్వాత అన్నయ్య ద్వారా అనేకమైన విషయాలు నేర్చుకొని బైబిల్ లోతుల్లోకి వెళ్ళి అనేకమైన సంఘటనలు నేర్చుకొని ఈరోజు మీ ఎదుట వాక్యం చెప్పేవాడిగా ఉన్నాను. దాన్ని బట్టి అన్నయ్య ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే దేవుడు ఒక వ్యక్తి రక్షింపబడితేనే తన జీవితం ధన్యమని చెప్పాడు. కానీ అన్నయ్య ద్వారా అనేక మంది సేవకులు నిలబడుతున్నారంటే ఆ ధన్యత అన్నయ్యకి మాత్రమే దేవుడు అనుగ్రహించాడని అనుకుంటున్నాను. మంచిది. ఈ సమయంలో మరి నా కుమార్తె కూడా మరి చెప్పారు కదా, దాని నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. మంచి ఆరోగ్యం కలిగి ఉండేలాగున ఆపరేషన్ సక్సెస్ అయ్యేలాగున జ్ఞాపకం చేసుకోండి మీ అనుదిన ప్రార్థనలో. అలాగే ఈరోజు మనం వర్తమానం గురించి మనం ఆలోచన చేయగలిగినట్టుగైతే, ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు సమాజంలో చూడగలిగినట్టుగైతే, వ్యవస్థలో చూడగలిగినట్టుగైతే మనుషుల మధ్య బంధాలు ఎలా మారిపోయానంటే బంధకాలుగా మారిపోయాయి. సమాజంలో మీరు ఎక్కడైనా చూడండి, ఈ సమాజంలో ఎవరి దగ్గర చూసినా మనం వారిలో కనిపించేది ఏమిటి అనంటే, వారి బంధాల మధ్య కనిపించేది ఏమిటి అనంటే బంధాలు బంధకాలుగా మారిపోయాయి. ఎక్కడ చూసినా ఆ బంధాలు ఒక ఆవేదన కలిగిస్తున్నాయి. ఎందుకనంటే ఈ బంధాలు ఎందుకు ఇలా మారిపోయాయి, ఈ బంధాలు ఇలా మారడానికి గల కారణం ఏంటి? సహోదరుల మధ్య బంధం సరైనదిగా ఉండట్లేదు. ఇవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు సంఘం దగ్గర కూడా వచ్చినప్పుడు కూడా సంఘంలో కూడా ఏమి లేదు, ఐక్యత లేదు. బంధాలు ఎలా మారిపోతున్నాయి? సహోదరులు ఐక్యత కలిగి జీవించాలని దేవుడు చెప్తే దేవుడి మాటకి భిన్నంగా జీవించే కొలమానంలోకి వెళ్ళిపోయారు, ఆ విధానంలోకి వెళ్ళిపోయారు. లోకము ఎలా జీవిస్తుందో అదే రీతిగా సంఘం కూడా అలాగే జీవిస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకనంటే సహోదరుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఏముంది అని బైబిల్ చెప్తుందంటే స్వార్థం ఉందంట. ఏముందంట? స్వార్థము. మరి ఈ బంధాలు ఎందుకు బంధకాలుగా మారిపోయాయి అని అంటే మొదటగా చెప్పవలసిన విషయం ఏంటి తెలుసా? స్వార్థం. ఏముంది? స్వార్థం ఉంది. ఈరోజు అక్క చెల్లెలకు పడట్లేదు, అన్నదమ్ములకి పడట్లేదు, తల్లిదండ్రులకి పడట్లేదు, పిల్లలకి పడట్లేదు. ఏమైపోయింది? సమాజం ఇలా ఎందుకు మారిపోయింది అని అంటే దేవుడు చెప్తున్న మాట తెలుసా? మనుషుల్లో ఏముందంట? స్వార్థం ఉందంట. నా బ్రతుకు నాది, నా పిల్లలు, నా ఇష్టము, నా భార్య, ఈ స్వార్థం పెరిగిపోయి సంఘంలో కూడా వ్యాపించి సంఘం కూడా ఎలా మారిపోయిందంటే నా విశ్వాసం నాది, నీ విశ్వాసం నీది అని స్వార్థంలోకి వెళ్ళిపోయింది. ఏదైనా సరి చేసుకోమని చెప్తే వినే ఆలోచన మాత్రం ఉండట్లేదు సంఘాల్లో కూడా. ఎందుకనంటే నువ్వు చెప్తే నేను వినాలా అన్న స్వార్థం, అంటే నీ మాటలు నేను వినాలా అన్న స్వార్థం. ఇలా ఎన్ని రకాలుగా చూసుకున్నా ఏమండి, అక్కా చెల్లెల మధ్య కూడా స్వార్థాలు పెరిగిపోయి, అన్నదమ్ముల మధ్య కూడా ఏం పెరిగిపోయి? స్వార్థాలు పెరిగిపోయి, స్వార్థం పెరిగిపోయింది. దేని కొరకు? అసలు ఇదంతా జరగడానికి గల కారణం ఏంటంటే చెప్తున్నాడు, స్వార్థ ప్రియులు ఎక్కువైపోయారంట సమాజంలో. ఎవడ కొడుపు వాడిదే. ఒక విచిత్రం ఏంటి చెప్పమంటారా?
తినే విషయంలో కూడా ఏముందంట? స్వార్థం ఉందంట. ఇది చాలా పెద్ద విచిత్రం. ఇది ఏముంది అంటే తినే విషయంలో కూడా స్వార్థం ఉంది. ఎలా స్వార్థం ఉంది? నా కడుపుకి అవన్నీ కూడా నాకే దక్కాలని స్వార్థం, నేనే తినాలని స్వార్థం, నా కుటుంబమే తినాలని స్వార్థం. అంటే తినే విషయంలో కూడా స్వార్థం పెరిగిపోయింది. అంటే మనిషి ఎలా బ్రతుకుతున్నాడో ఆలోచన చేసుకోండి ఒకసారి. ఈ స్వార్థం ఎందుకు మనుషుల్లో ఈ పెరిగిపోతుందని అంటే తాను కోరుకున్నది తనకు దక్కాలన్న ఆలోచన, తాను ఆశించినది తనకి దక్కాలన్న ఆలోచన. అందుకే ఆ స్వార్థం కోసం మనిషి ఎంతటి స్థాయికైనా దిగజారిపోతాడు, ఎంతటి స్థాయికైనా దిగజారిపోతాడు, ఎలాంటి పరిస్థితుల్లో కన్నా వెళ్ళిపోతాడు. ఏంటంటే అది నాకు దక్కాలి. అందుకేనండి ఈరోజు చూడండి, అన్నదమ్ముల మధ్య ఐక్యత ఉండట్లేదు. అందుకే ఎవరో ఒక గర్భం నుంచే వచ్చినవారు, ఒక తల్లి గర్భం నుంచి వచ్చినవారు, ఒక తండ్రి గర్భం నుంచే వచ్చినవారు, ఇలా అక్క చెల్లెల్లో కూడా ఎందుకు ఇలా స్వార్థం పెరిగిపోతుందని అంటే ఏమైపోయారంట? సమాజం స్వార్థప్రియులుగా అయిపోయారంట. అందుకనండి మంచి చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడగలిగినట్టుగైతే తిమోతికి రాసిన 2వ పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచ్చిన మనం చూడగలిగినట్టుగైతే చూడండి, చక్కగా అందరూ కూడా బైబిల్ ఓపెన్ చేసి చూడండి. దేవుడు ఎంత చక్కని మాటలంటే మనకు కళ్ళకు కట్టినట్టుగా మన బ్రతుకులు ఏంటో అక్కడ మనకి చూపించేస్తుంటాడండి దేవుడు. ఒక్కొక్కసారి వాక్యం నా కొరకు కాదని అనుకోకూడదు. ఎందుకంటే మన బ్రతుకులన్నీ కూడా అలాగే ఉంటాయి. అందుకే అంటున్నాడు, ఇదిగో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఈ వాక్యం ఇంకో రకం కూడా అర్థం చేసుకుంటారు. ఏమంట? అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చినాయంటే, అంటే కాలములు అంటే ఎలాగా? ఈరోజు మంచిది కాదు, ఈ సంవత్సరం మంచిది కాదు. అంటే వారి ఆలోచన చూడండి ఎలా ఉందో. ఏంటంట? శనివారం మంచిది కాదంట, ఏ వారం మంచిదంట? శుక్రవారం మంచిదంట, సోమవారం మంచిదంట, మంగళవారం కూడా ఏంటంట? మంచిది కాదంట. మంగళవారం ఎవరికైనా ఆపదలో ఉన్నవాడికి ఏమైనా ఒక 1000 రూపాయలు సాయం చేద్దామనంటే, బాబోయ్ నా ఇంట్లో డబ్బు ఎక్కడికి వెళ్ళిపోద్ది? బయటికి వెళ్ళిపోతుందంట. ఎలా వెళ్ళిపోద్ది? నడుచుకుంటూ వెళ్ళిపోతుందంట. అందువల్ల మంగళవారం ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకూడదంట. అంతేనమ్మా? మంగళవారం ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకూడదు. మరి ఏ రోజు ఇవ్వాలి? శుక్రవారం ఇవ్వాలి. అంటే అది మంచి రోజు అంట. ఎందుకంటే బయట డబ్బు అంతా ఎక్కడికి వచ్చేద్ది? లోపలికి బీరువాలోకి వచ్చేద్ది. ఏమంటే నన్ను అంట, నువ్వు డబ్బు నడుచుకుంటూ వస్తుంది ఎక్కడైనా? నువ్వు సంపాదిస్తేనే వస్తుంది, నువ్వు కష్టపడితేనే వస్తుంది. కానీ ఇక్కడ ఎలాగ అర్థం చేసుకున్నారు? ఇదిగో అపాయకరమ కాలములు వచ్చినంటే దినాలు మంచివి కాదని ఆలోచన చేసుకున్నారు, సంవత్సరాలు మంచివి కాదని ఆలోచన చేసుకున్నారు, ఈ నెల మంచిది కాదని. ఆషాఢం అంట. ఏంటంటది? ఆషాఢం అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంటి దగ్గర ఉండకూడదు. ఏమంటే సమాజం చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా సమాజమే మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా ఆషాఢంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒక ఇంట్లో ఉండకూడదు. ఏమైపోయింది వారిద్దరికి అని అంటే, ఇదిగో ఆషాఢం వచ్చింది. ఏమొచ్చిందంట? కీడు, అపాయకరమైన కాలం అది. అందువల్ల వారిని ఏం చేసేయాలి? వేరు చేసేయాలి. అందుకే చూడండి, పెళ్ళిళ్ళు ఏ రోజుల్లో జరుగుతాయంటే మార్చి, మే, ఏప్రిల్. ఏమండి ఈ 3 నెలలు కదా జరిగితే, మరి నేను అంటానండి మిగతా నెలలు కదా. అర్థమవుతుందమ్మా? మిగతా ఎన్ని నెలలు ఉన్నాయి? మొత్తం 12 నెలలు ఉన్నాయి. అందులో 3 నెలలే వివాహాలకు సంబంధించినయా? మన దౌర్భాగ్యపు స్థితి ఏంటంటే, క్రైస్తవులైన మనం కూడా ఆ ఎండాకాలంలోనే, ఆ మార్చి నెలలోనే, ఆ మే నెలలోనే వివాహాలు చేసుకుంటాం. మన బ్రతుకు కూడా అంతే. కానీ అక్కడేమంటున్నాడు? అపాయకరమ కాలములంటే కాలాలు కాదురా నాయన. ఏంటది? కాలాలు కాదు, రోజులు కాదు, మనుషులు మంచివారు కాదు. దేవుడు చెప్తున్న ఆలోచన ఏంటి? మనిషి ఆలోచిస్తున్న ఆలోచన ఏంటి? మనిషి ఏం ఆలోచన చేస్తున్నాడు? రోజులు మంచివి కాదంటున్నాడు, నెలలు మంచివి కాదని అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు కదా, నువ్వే మంచివాడు కాదు, నీ ఆలోచనే మంచిది కాదు. అందుకేనండి వివాహాలు ఎప్పుడు చేసుకోకూడదు? ఆషాఢంలో చేసుకోకూడదు. అందుకేనండి
ఆషాఢంలోనా అమ్మ? స్త్రీలకు బాగా అర్థమవుతుంది. ఇలాంటి నాకు ఎక్కువ ఐడియా ఉండదు అనుకోండి. ఆషాఢంలో చేసుకోకూడదు. ఇంకొక విషయం చెప్పమంటారా? ఈ షాపింగ్ మాల్ వాళ్ళు అందరూ కూడా పెళ్ళిళ్ళలోనే ఎడతారు ఆఫర్లన్నీ. ఎడతారట్రా, పెళ్ళిళ్ళలోనే ఎడతారు. ఆ 3 నెలల్లోనంట 1+1 అంట, 1 2 అంట, 3 అంట. అంటే ఆఫర్లన్నీ ఎప్పుడు వస్తాయి? ఆ 3 నెలల్లో వస్తాయి. మరి మిగతా 3 నెలలు ఏమయ్యారా నాన్న? ఆ రోజుల్లో ఎవడో కొండ కదండి, మేము ఇవ్వండి. ఎక్కువ కొనాలంటే ఏం చేయాలి? ఆఫర్ పెట్టాలి. ఏం ఆఫర్ పెట్టాలి? 50% డిస్కౌంట్. అమ్మ, ఆ షాపులు అంటే ఏం పర్సెంట్ అంట? 50%. అంటే నీకు సగం డబ్బులతో నువ్వేం కొనేసుకోవచ్చు? బట్టలు కొనేసుకోవచ్చు. ఏమంటే దేవుడు చెప్తున్న విధానం ఏంటి తెలుసా? నీవే ఎలాంటి వాడువు? స్వార్థపరుడు. నువ్వే స్వార్థపరుడు. అందుకే అంటున్నాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఏలి అనగా చెప్తున్న విషయం తెలుసా? అక్కడ ఆలోచన చూడండి. మనుషులు స్వార్థప్రియులు. స్వార్థం ఎందుకు వచ్చేస్తుంది? ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? దేనికి వచ్చేస్తుంది అంటే స్వార్థం రావడానికి గల అనేకమైన కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? డబ్బు. ఏంటది? డబ్బు అండి. నిజమండి. ఈరోజు సమాజం మొత్తం ఎలా తిరుగుతుందంటే డబ్బు చుట్టేపుడు తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది? డబ్బు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫోన్ వచ్చింది అనుకోండి, పలానా దిక్కల నాకు పలానా అమౌంట్ వస్తుందని అనగానే ఫోన్ రాగానే ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎక్కడ తిరుగుతున్నాడు ఆలోచన? డబ్బు వైపు తిరుగుతుంది. ఫోన్ వచ్చింది, అమ్మ నీకు 2,000 రూపాయలు మంచి అవకాశం వచ్చింది, వస్తావా అనంటే వచ్చేస్తానండి. వచ్చి ఏం చేస్తాను? 2,000 రూపాయలు సంపాదించేస్తాను. అంటే మనిషి ఏముంది? స్వార్థము. దేవుడి సమయాన్ని కూడా దొంగిలించి సమయాన్ని కూడా బయటికి వెళ్ళిపోయే మనుషులు కూడా ఉన్నారు. దేవుడి సమయాన్ని దొంగిలించే మనుషులు ఉన్నారు. ఎందుకంటే స్వార్థం పెరిగిపోయింది. దేవుడు ఏమన్నాడు? 6 దినాలు నువ్వు కష్టపడు, ఎంత కష్టపడుతో కష్టపడు, రాత్రి మగలు కష్టపడు, కానీ 7వ దినాన్ని నువ్వు ఎక్కడికి రావాలి? సంఘానికి రా. ఇలా 6 దినాలు కష్టపడిపోతాడా? 6 దినాలు కష్టపడిపోతాడా? కష్టపడ్డండి. కానీ ఆదివారం మాత్రం ఏదైనా వచ్చిందనుక మాత్రం పరిగెడతాడా లేదా? అవకాశం వాడికి. దేనికి? సంఘానికి ఎగ్గొట్టడానికి. అవునా కదా? ఏమండి? కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో అంత్య దినముల్లో మనుషులు ఎలా ఉంటారు తెలుసా? అంత్య దినాల్లో మనుషుల యొక్క ఆలోచన, మనుషుల యొక్క విధానం ఎలా ఉంటుందంటే, ఇదిగో అపాయకరమైన మనుషులు. ఏలి అనగా మనుషులు స్వార్థప్రియులు. స్వార్థము. తన కొడుకు కోసం ఆలోచించుకున్నవాడు ఒకడు, తన భార్య కోసం ఆలోచించుకున్నవాడు ఒకడు, తన కుటుంబం కోసం ఆలోచించుకున్నవాడు ఒకడు, తన ఫ్యామిలీ కోసం ఆలోచించుకున్నవాడు ఒకడు. నాకు అన్నయ్య అవసరం లేదు, తమ్ముడు అవసరం లేదు, కుటుంబం అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, నేను బాగుంటే చాలు అనుకున్నవాడు మరొకడు. తమ్ముడు కష్టాల్లో ఉంటే పట్టించుకోరు, అన్నయ్య కష్టాల్లో ఉంటే పట్టించుకోరు, చెల్లి కష్టాల్లో ఉంటే పట్టించుకోరు. నా బ్రతుకు నాదే, ఆమె ఏమైపోయినా నాకు పర్వాలేదు. విశ్వాసుల దగ్గరికి వస్తే ఎలా ఉంటుందంటే, విశ్వాస జీవితాలు ఎలా ఉంటాయనంటే, ఇదిగో ఎవడు ఎలా పోతే నాకేంటి, నేను హ్యాపీగా ఉన్నాను, నాకు చాలు. అందుకే అంటున్నాడండి కింద చూడండి ఒకసారి. చూడండి, మనుషులంట ధనాపేక్షకులు అంటే ధనాన్ని ఏం చేస్తున్నారంట? అపేక్షిస్తున్నారు. ధనాన్ని ఏం చేస్తున్నారు? అపేక్షిస్తున్నారు. ఏ రోజైనా దేవుని వాక్యాన్ని అపేక్షించావా? లేదు. ఏ రోజైనా సమయాన్ని పాటించావా? లేదు. ఏ రోజైనా సంఘానికి సమయాన్ని పాటించి వచ్చావా? లేదు. వాక్యం అంటే ఏంటంట? ఏం రాదు మనకు? ధనం రాదు. వాక్యం అంటే ఎవరికైనా ధనం వస్తుందా? రాదు. మరి ఏం చేయాలి? డబ్బు కావాలి. సో దానికోసం ఏం చేస్తాడు? ధనాపేక్ష. ఈ ధనాపేక్ష ఎలా తయారు చేస్తుందంటే మనిషిని క్రూరమైన వ్యక్తిగా తయారు చేస్తుంది. చాలా క్రూరమైన వ్యక్తిగా తయారు చేస్తుంది. ఎందుకంటే నేను సమాజంలో చాలా విషయాలు నేను చూశాను, నా కళ్ళారా చూశాను. అన్నయ్యని చంపేసిన వాడు ఒకడు, ఎందుకు చంపారు నాన్న అని ఎంక్వైరీ చేస్తే వస్తుంది ఏంటి తెలుసా? వాడుకున్న ఆస్తి అంతా ఎవడికి రావాలంట? వీడికే రావాలంట. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి అంతా ఎవడికా రావాలంటే నాకే రావాలి. నా గర్భం నుంచి వచ్చిన వాడికి ఎంత మాత్రమో రాకూడదు. సో వాడిని ఏం చేయాలి? నేను చంపేయాలి. ఏమంటే చూడలేదా న్యూస్ ఛానల్లో ఎన్ని వీడియోలు, ఎన్ని మాటలు విన్నామండి. ఏమన్నాం? ఇదిగో అన్నయ్యని చంపేసిన వాడు ఒకడు, భార్యని చంపేసిన వాడు ఒకడు, పిల్లల్ని చంపేసిన వాడు ఒకడు,
తల్లిదండ్రులు చంపేసిన వారు ఒకడు, తల్లిదండ్రులు చంపేశారండి. మొన్న ఏం జరిగింది తెలుసా? ఒక తల్లిగారు తన అకౌంట్లో 1,00,000 రూపాయలు వేసుకుందండి. దేనికోసం అంటే వృద్ధాప్యంలో ఉంది, కొద్దో గొప్ప ఆ వచ్చిన ఇంట్రెస్ట్ నుంచి 1,000-2,000 వస్తే దాని ద్వారా ఏం చేస్తుంది? జీవనం సాగిస్తుంది. కొడుకు ఏం చేశాడు తెలుసా? బ్యాంకులో డబ్బు నాకు ఇస్తావా లేదని కొడుతున్నాడండి. ఎవరిని? తల్లిని. ఏమండి, నేను అంటాను, ఏ గర్భం నుంచి వచ్చిందో ఆ గర్భం మీద ఏం చేస్తున్నావు నువ్వు? తిరిగి తన్నుతున్నావు. దేనికోసం? నీలో ఏముంది? స్వార్థం ఉంది. ఎలాంటి స్వార్థం తెలుసా? ఇదిగో నీ కన్నా తల్లి నీకు అవసరం లేదు, ఆమె డబ్బు మాత్రం నీకు అవసరం, ఆమె ధనం మాత్రం నీకు అవసరం. సో ఆమెను ఎన్నైనా హింసలు పెడతావు, కానీ ఆమె దగ్గర ధనాన్ని నువ్వేం చేయాలి? తీసేసుకోవాలి. స్వార్థం. మనుషులు ఎలా మారిపోయారు చూడండి. సమాజం ఎక్కడ చూసినా చూడండి, సమాజంలో ఎలాగైపోయిందంటే, మనిషి యొక్క విధానం ఎలాగైపోయిందంటే స్వార్థం పెరిగిపోయింది. అందుకేనండి ప్రారంభంలో ఒక వ్యక్తి, మీకు అందరికీ తెలిసిన ఒక వ్యక్తి ఏంటి తెలుసా? అవ్వ ఆదాములకు పుట్టిన కుమారులు ఎవరు? కయ్యేను, హేబేలు. వారి ఇరువురిలో ఉన్న ఏడు తెలుసా? ఇదిగో కయ్యేను ఎలాంటి వాడు? స్వార్థపరుడు. ఎందుకు తెలుసా? అన్నయ్య అర్పణను ఏం చేశాడంటే, తమ్ముడు అర్పణను ఏం చేశాడంట? దేవుడు అంగీకరించాడంట. అంగీకరించగానే ఏమొచ్చేసింది? కయ్యానికి ఏమొచ్చింది? స్వార్థం వచ్చేసింది. స్వార్థం. ఇదిగో పాస్టర్ గారు ఆయనతోతే మాట్లాడుతున్నాడు, నాతోది చెప్పాలి, నాతో మాట్లాడట్లేదు. ఇది కూడా స్వార్థమే, అవునా కదా? ఏమండి, పాస్టర్ గారు ఏదైనా సరే నాకే చెప్తాడండి, మీరు ఎవరికి చెప్పడండి. వీడికి స్వార్థం, చెప్పినోడు కూడా స్వార్థమే. అంటే నేను పాస్టర్ గారికి ఎంత మంచోడ్నో, అవునా కదా అండి? అలాగే పాస్టర్ గారు ఎప్పుడు ఒక ఆయన్నే పిలుస్తూ ఉంటాడండి. ఏంటండి, మిగతా వారు మనుషులు కాదండి, మరి మమ్మల్ని కూడా పిల్లలు కదండి. ఇదేంటంట? స్వార్థమే. అందుకేనండి కయ్యేను హేబేల్లో వచ్చింది ఏంటిది? స్వార్థం. దేవుడు తన మనసును చూసి అర్పణ అంగీకరించాడు. కయ్యేనికి ఏం వచ్చేసింది? స్వార్థం. అంటే నేను ఇచ్చిన అర్పణని ఏం చేయడు? అంగీకరించడా? అయితే ఏం చేయాలి? చూడండి స్వార్థం ఎలా తీసుకువెళ్ళిపోయిందో. ఒక తమ్ముడిని ఏం చేశాడు? హత్య చేసి చంపేశాడండి. స్వార్థం ఎంత హైలోకి తీసుకువెళ్ళింది చూడండి. మనిషి ఎలాంటి దౌర్భాగ్యపు స్థితిలోకి తీసుకువెళ్తా చూడండి. స్వార్థము తమ్ముడినే చంపేసినంత స్థాయిలోకి తీసుకువెళ్ళిపోయిందంటే చూడండి, ఈరోజు సమాజంలో ఎక్కువ శాతం అందరికీ ఉన్నది ఏంటి తెలుసా? స్వార్థం పెరిగిపోయింది. సహోదరుల మధ్య ఐక్యత లేదు, సమాధానం లేదు. దేవుడు చెప్తున్న మాట వేరు, చేస్తున్న విధానం వేరు. రోజుకి ఎందుకయ్యా మనం ఇలా సంఘంగా కూడుకొని మాట్లాడుకోవాలంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు మారాలని. నువ్వేదో వచ్చి తెచ్చి ఇస్తావని కాదు, అక్కడ నువ్వు మార్పు చెందాలని, నీ బ్రతుకు మార్చుకోవాలని. ప్రతిరోజు నేను ఎందుకు ఫోన్ చేసి ఎలాగున్నావు ఏంటని ఎందుకు అడుగుతారు తెలుసా? నీ బ్రతుకు బాగుండాలని. ఆదివారం ఫోన్ చేసి నాన్న ఎందుకు రాలేదు? సేవకుడు ఫోన్ చేసి ఎందుకు రాలేదంటే అర్థం చెప్పాలి. ఏం చెప్పాలి? చిన్న పని ఉందండి. ఏం పని ఉందంట? సంపాదించుకునే పని ఉందంట. దేవుడు సేవకుడు ఏదో నీ దగ్గర ఆశించి ఫోన్ చేయట్లేదు, నీ బ్రతుకు బాగుండాలని. నేను అంటాను, చాలా క్రమశిక్షణగా ఉన్నారండి సంఘం మొత్తం, చాలా క్రమశిక్షణగా ఉన్నారు. ఆ క్రమశిక్షణ ఎలాంటిదో మీ బ్రతుకు కూడా అలాగే ఉండాలి. సంఘంలో మాత్రం చాలా నీతిమంతుడిలాగా ఉంటారు, బయట మాత్రం చాలా వేషాలు వేస్తుంటారు. దేవుడు అది ఊరుకోడండి. నీ బ్రతుకు సంఘంలో ఎలాగుందో నీ బయట కూడా అలాగే ఉండాలి. ప్రేమ ఉండాలి. ఏముండాలంట? ప్రేమ. అంటే ఈ స్వార్థం అనేది ఎంత భయంకరమో ఆదికాండంలోనే మనకు తెలియపరిచేశాడు. అందుకే సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలో. ఏమండి, నేను అంటాను, ప్రేమ కలిగి జీవిస్తే దానికి అవధులే లేవు. అందుకే అంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడు? ఇదిగో సహోదరులు ఎలా కలిగి జీవించాలంట? ఐక్యత కలిగి జీవించాలంట, సమాధానం కలిగి జీవించాలంట. స్వార్థపరులుగా జీవించకూడదు. ఇదిగో నా దగ్గర ఉంది కనుక నాకేం చేయాలి? నేనేం చేయాలి? నేను ఏదో ఉందని నువ్వేం చేయకూడదు? హెచ్చించుకోకూడదు. మొత్తం కట్ చేసేస్తాడు దేవుడు.
నీకుందని ఎంత మాత్రము హెచ్చించుకోకు. ఎందుకనంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఏమండి, ఎంత చక్కని మాట తెలుసా అది? దేనికి మూలం అంట? సమస్త కీడులకు. అంటే నీకు ఏదైనా కీడు జరిగింది అని అంటే చెప్పాలి, నువ్వు చెప్పాలి, ధనాపేక్ష. నీకు అర్థమైపోవాలంతే. నీకు ఏదైనా కీడు జరిగిందని అంటే, అయ్యో అయ్యగారు నాకు కీడు జరిగిందండి, నాకు ప్రార్థన చేయండి, నాకు ఇంట్లో ఎలా ఉందండి, అలా ఉందండి, ఇలా ఉందని అని కాదు. నీలో ఏముంది? స్వార్థం. అంటే ధనాపేక్ష అనే ఏముంది? స్వార్థం ఉంది, స్వార్థం ఉంది. సో దాన్ని నువ్వు తీసుకొని తదుపరి నువ్వు ప్రార్థన చేయి. వస్తారు, అయ్యగారు నా ఒంట్లో బాగోలేదండి. ఏం బాగోలేదు? నాకు ఒంట్లో బాగోలేదండి అంటే ఒంట్లో బాగోలేకపోతే దేవుడు గుర్తొచ్చాడు. మిగతా సమయాన్ని మాత్రం ఎవరికి ఇస్తావు? నువ్వు బయటికి ఇస్తావు. అవునా కదా? 2 గంటలు కూర్చోడానికి, 3 గంటలు కూర్చోడానికి వాడికి ఏదో ఆస్తులు పోనట్టుగే, దానివల్ల ఏదో ఒరిగిపోనట్టుగే వెంటనే అబ్బా 2 గంటల్లో 3 గంటలు ఎంత సంపాదించవచ్చు కదా అన్న స్వార్థం, ఇలా చేయొచ్చు కదా అన్న స్వార్థం. నేనంటాను, ఇదిగో అలాంటి స్వార్థం నీకు ఉందంటే నీకు ఉన్నట్టుగా ధనాపేక్ష ఉంది. అంటే ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అందుకేనండి రోమిలికి రాసిన పత్రికలో ఒక చక్కని మాట అంటాడు చూడండి. 1వ అధ్యాయము 28వ వచనం మనం చూడగలిగినట్టుగైతే, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి. నేను అంటాను, దేవునికి చోటు ఇవ్వట్లేదనంటే అర్థం ఏంటి? దేవుని సమయాన్ని నువ్వు దొంగిలిస్తున్నావంటే అర్థం ఏంటి? దేవుడికి ఇవ్వవలసింది నువ్వు ఇవ్వకుండా ఉంటున్నావంటే అర్థం ఏంటి? ఇదిగో, మరియు వారు తమ మనసులో ఏమనుకున్నారంట? దేవునికి చోటు ఇవ్వాలన్న ఆలోచనే లేదంట. ఎందుకు లేదయ్యానంటే, ఇదిగో నేను సంపాదించాలి అన్న సమయాన్ని అంతా ఏం చేస్తున్నాడు? బయటకు వచ్చి చేస్తున్నాడు. కూర్చొని గంటలు సోదేస్తాడు ఎవరితో అయినా సరే. 1 గంట వాక్యం వినమంటే ఎంత కష్టమో, చాలా కష్టం కదండి, చాలా కష్టం. ఎందుకు తెలుసా? అది ఒంటికి పట్టట్లేదు. ఏది? వాక్యం. అంటే నీలో ఏముంది? ధనాపేక్ష ఉంది. నీ ధనాపేక్ష ఎలాంటి ఆలోచన తీసుకెళ్తుంది చూడండి. వాక్యం వినవద్దు కానీ ఎంత సమయాన్నైనా వృధాగా గడపనిస్తుంది. ఇప్పుడు అన్నా క్యాంటీన్ నడతారంట. ఏంటంటది? అన్నా క్యాంటీన్. ఇంట్లో వండుకో తినే అంత అధికారం మనకి ఉంది. కానీ మనిషి ఏం చేస్తాడంటే 5 రూపాయలకి భోజనం వచ్చేస్తుందని చెప్పి 2 గంటల నైల్లో ఉంటాడు. ఏంటది? స్వార్థమా కాదా? చెప్పాలి. వండుకో తినే అంత నీకు క్యాపబిలిటీ ఉంది. కానీ 5 రూపాయల కోసం 2 గంటల నుంచి ఉంటున్నావనంటే దేనికోసం? ధనాన్ని నువ్వేం చేసుకోవాలి? దాచిపెట్టుకోవాలంటే ఇంట్లో అందరికీ మనిషికి 5 రూపాయలు ఇచ్చేసి, అమ్మ రోజుకి 2 గంటలు ఎక్కడికి వెళ్ళాలి? చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాలి? అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఒక పూట కూటి కోసం 2 గంటలు ఏం చేస్తున్నావు? వృధా చేసేస్తున్నావు. కానీ నీ బ్రతుకు కోసం ఏ రోజైనా 1 గంట దేవుని వాక్యానికి ఇచ్చావా? 1 గంట దేనికోసం? తిని వాళ్ళు తింటే మనం ఏం బ్రతికేము, అవునా కదా? మరలా సాయంత్రం తినాలి. సాయంత్రం తింటే సరిపోతుందా? లేదు, మరలా నైట్ కూడా తినాలి. అంటే నైట్ తింటే సరిపోతుందా? స్నాక్స్ కూడా తినాలి. మన కొడుకు ఎలాంటిదని అంటే మొత్తం అన్నీ కూడా వేసేసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసేస్తుంది. ఇంకా అవునా కదా? అరిగిపోతుంది. నువ్వు బిర్యానీలు పెట్టు, మిక్సీ కొడేస్తుంది. నువ్వు జాయింట్లు పెట్టు, మిక్సీ కొడుతుంది. కానీ దేవుని వాక్యాన్ని మాత్రం నీ హృదయంలో ఉంచుకోమనంటే అస్సలా ఉంచుకో. అంటే దేవుని వాక్యం ఏమైపోయింది? నీకు వెక్కసం అయిపోయింది. తినడానికి ఆలోచిస్తున్నావు కానీ నీ బ్రతుకు కోసం ఎప్పుడైనా ఆలోచన చేసావమ్మా? ఎప్పుడైనా ఆలోచన చేసావా? నా బ్రతుకు ఎలాగుంది, నా జీవితం ఎలాగుంది అని ఏ రోజైనా బైబిల్ గ్రంథంలో నా కొరకు నేను బ్రతకడం కోసం దేవుడు నా కొరకు ఏం రాయించాడని ఏ రోజైనా ఆసక్తి కలిగి 1 గంట దేవుని వాక్యానికి ఇచ్చావా? ఎవరు? ఏమండి? ఎవరు? నేను అంటాను, భోజనాల మీటింగ్ అయితే మాత్రం ఎలా ఉంటారంటే సమాజం
చెప్పాలి. ఏమండి 100 మంది భోజనాల మీటింగ్ అయితే 30 మంది, భోజనాల మీటింగ్ కాకపోతే 30 మంది వస్తారు, భోజనాల మీటింగ్ అయితే 100 మంది వస్తారు. అందుకేనండి దేవుడు అంటాడు, మీరు దీని నిమిత్తం వస్తున్నారో, మీరు రొట్టెలను భుజించుట నిమిత్తమే నా దగ్గరికి వస్తున్నారు అని అన్నాడండి. ఏనండి ఈరోజు సమాజం అలాగే ఉందండి. ఎక్కడ మీటింగ్ పెట్టండి, బయట ఎక్కడ మీటింగ్ పెట్టండి, ఏం మీటింగ్ కావాలంట, ఏం మీటింగ్ కావాలంట, భోజనాల మీటింగ్ కావాలంట. ఏంటి స్వార్థం అంటే, నేను వచ్చినందుకు నాకు ఏం పెడతావు నువ్వు, ఏంటది నువ్వు, నేను వస్తున్నా నువ్వు నాకేం పెడతావు, కాయగూర పెడితే బాగోదమ్మా, ఏం పెట్టాలంట, చికెనే పెట్టాలి. ఈ ఆదివారం చికెన్ తినేసి మరలా చికెన్ తినేసి మరలా చికెన్ తినేసి అయినా కడుపే నిండదు, మరలా చికెనే కావాలి. ఏం కావాలి, మరలా చికెనే కావాలి. నేనంటాను, నీలో ఏముంది, స్వార్థం ఉంది. దేవుని వాక్యాన్ని వినడానికి వెళ్ళాలి కానీ తిండి కోసం వెళ్ళకూడదండి. ఏంటి మా దగ్గర మేము మీటింగ్స్ పెట్టేటప్పుడు భోజనాల మీటింగ్ అంటే మాత్రం ఎగబడిపోతారండి చాలామంది. అందరిని అంటలేదు సుమా, అలా ఉన్నవారిని మాత్రమే. మా దగ్గర భోజనాల మీటింగ్ అంటే మాత్రం కుర్చీలు ఖాళీ ఉండవు, మరలా ఫోన్ చేయాలి టెంట్ హౌస్ వాడికి. ఎవరికి చేయాలా, టెంట్ హౌస్ వాడికి ఫోన్ చేయాలా, టెంట్ హౌస్ వాడు అండి ఇంకో 100 కుర్చీలు తేండి. ఏమండి మనుషులు ఎక్కువ వచ్చేసారండి, మరి భోజనాలు క్యాన్సిల్ చేసేయండి. కుర్చీలు వేసాం కానీ అన్ని కుర్చీలు కూడా ఎలా ఉన్నాయండి, ఖాళీగా ఉన్నాయండి. ఏమండి భోజనాలు ఎట్లేదండి, అంతేనమ్మా, భోజనాలు ఎట్లేదండి. ఏమండి ఏజెన్సీలో సువార్తకు వెళ్తానండి, వచ్చిన వారికి భోజనాలు ఎడతామని నేను ఎప్పుడు అనలేదండి ఇప్పటి వరకు. వారు ఇంచుమించు 350-300 మంది వస్తారండి. దేనికోసం, భోజనాల కోసం కాదు, భోజనాల కోసం కాదు. వారిలో ఏం లేదు, స్వార్థం లేదు. దేవుడు మాకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, దేవుడు మాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు అన్న ఆలోచన కలిగి వస్తున్నారు కానీ మాకేం పెడతారు, మాకేం ఇస్తారన్న ఆలోచనే లేదు. ఏమండి మన సువార్తకి వెళ్ళాం, ఇంచుమించు ఒక పూటకి 300 మందికి వండించి పెట్టామండి. ఒక పూటకి నైట్. అడవిలోని వారి బట్టలు కూడా ఎలా ఉండవు, సరిగ్గా ఉండవు, చిరిగిపోయిన బట్టలు, సరైన బట్టలు ఉండవండి. ఆ చీర ముక్క ఎలా చుట్టుకుంటారు, అలాంటి స్థితిలో ఉన్నవారు ఉన్నారు. కానీ ఏ రోజు వారికి అమ్మ భోజనాలు పెడతాం రండి, భోజనాలు పెడతాం రండి, దానికి సపరేట్గా మరలా ఏంటంట పాంప్లెంట్ వేయించాలంట. ఏమేయించాలి, పాంప్లెంట్ వేయించాలి. పాంప్లెంట్లో ఏముండాలి, మరలా భోజన సదుపాయం కలదు. అది లేకపోతే వెంటనే కన్వీనర్కి ఫోన్ చేసేస్తాడు, ఏమని, అయ్యగారండి భోజనాలు ఉన్నాయా, లేవా, భోజనాలు లేవండి, అలాగేనండి, సరే అండి, అయిపోయింది. అంటే వీడు వెళ్తాడా, వెళ్ళడు. కానీ ఏజెన్సీలో అండి సుమారు 300 మంది 400 మంది వచ్చారండి. వారికి ఎక్కడ కూడా మేము పాంప్లెంట్లు పంచలేదండి, పాంప్లెంట్లు పంచలేదు, ఏ మాట చెప్పలేదు. ఒకటే చెప్పాం, అమ్మ పలానా దగ్గర మీటింగు, అందరూ రండి అన్నాం, అంతే. సుమారు 300 మంది వచ్చేసారండి. అంటే దేవుని వాక్యానికి అలాంటి ఆసక్తి ఉండాలండి, అలాంటి ఆసక్తి ఉండాలి. కానీ నీలో ఏముండకూడదు, స్వార్థం ఉండకూడదు. ఎలాంటి స్వార్థం, నువ్వు ధనం కోసం నీ స్వార్థం, తిండి కోసం నీ స్వార్థం. కానీ దేవుడు వాక్యం చెప్తుందంట, ఏమని, ఇదిగో మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లక పోయిరి. ఎందుకు చోటు ఇవ్వలేదనంటే వారిలో ఏముంది, స్వార్థం ఉంది. స్వార్థం చాలా భయంకరమైనది సుమా, చాలా దారుణమైనది. తెలియకుండానే నిన్నేం చేస్తుంది, తినేస్తుంది. జాగ్రత్త. అందుకే ఈరోజు చాలా వీడియోలు చూస్తుంటానండి, న్యూస్ ఛానల్లో చూస్తుంటాను. భార్యనంట చంపేశాడంట. ఏమంట ధనం తేలేదంట. ఇచ్చినప్పుడు మాత్రం 5 లక్షలు ఇచ్చారు. అప్పటి నుంచి నన్ను ఎవ్వరు కూడా పట్టించుకోలేదంట. మరలా ఇంకో 5 లక్షలు తేమన్నాడంట. ఆమందంట మరి మా చెల్లి ఉంది కదా, మరి మా చెల్లి కోసం చూశారు, మరి నా కోసం ఎందుకు చూస్తారు అని అంటే, ఏమో నాకు సంబంధం లేదు, నువ్వు తెస్తే తెయ్యు, లేదంటే పో అన్నాడంట. ఏమన్నదంట, అడిగి స్వార్థం ఉంది. ఎందుకనంటే ఇదిగో ఒకడు ధనము కోసం దాన్ని ఏం చేస్తున్నాడంట, స్వార్థపరుడిగా మారిపోతున్నాడు. ఈరోజు అలాగే ఉందండి, స్వార్థం. 100 రూపాయల కాయింది వేసేటప్పుడు కూడా, 10 రూపాయల కాయింది వేసేటప్పుడు కూడా ఆలోచన చేస్తాడు. ఎవరికి ఇచ్చేటప్పుడు, దేవునికి ఇచ్చేటప్పుడు. నేనంటాను, నువ్వు ఆలోచనే చెయ్యకు నాన్న, నువ్వు ఎంత ఇస్తే అంత మరలా నీకు దేవుడే ఇచ్చేస్తాడు. కానీ చిరిగిపోని కాగితాలు ఎక్కడ ఉన్నాయో లెక్క పెట్టుకో తీసుకొస్తారండి. నేను మా సంఘంలో కాగితాలన్నీ లెక్క పెడుతుంటాం కదా, అప్పుడు చూస్తుంటాను. చిరిగిపోని కాగితం ఎక్కడ ఉందో అది మాత్రం భద్రంగా దాచిపెడతాడు. ఎన్ని రోజులు, 6 రోజులు.
ఏడో రోజు తీసుకొచ్చి ఎక్కడ వేసేస్తాడు? దేవుని సంఘానికి వేసేస్తాడు. ఏముందడికి? స్వార్థం. స్వార్థం ఉందా లేదా? ఏమండి, మార్చుకుంటారులే సేవకుడు, మనకెందుకులే, సేవకుడు మార్చుకుంటాడు, దీంతో మనం ఎందుకు, మనకి ఎలాగో ఉపయోగపడదు. ఏంటిది? మనకి ఎలాగో ఉపయోగపడదు కనుక ఏం చేయాలి? మారనిది, ఉపయోగపడనిది తీసుకువెళ్ళి ఎవరికి ఇచ్చేయాలి? దేవునికి ఇచ్చేయాలి. కానీ నువ్వు మాత్రం ఏం చేస్తావు? స్వార్థం. అంటే నీకు అన్నీ మంచి కావాలి, కానీ దేవునికి ఇచ్చినప్పుడు మాత్రం నీలో ఏముంది? స్వార్థం ఉంది. అందుకేనండి యాకోబు గారు మంచి మాట అంటున్నారు, చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం మనం చూడగలిగినట్టుగైతే, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరమును తినివేయును. అసలు ఈ మాటలో ఉన్న సారాంశం ఏంటి తెలుసండి? నువ్వు దేనికోసం అయితే స్వార్థపరుడిగా ఈ భూమి మీద బ్రతుకుతున్నావో అవే నీ మీద ఏం చేస్తాయి? సాక్ష్యం చెప్తాయి సొమ్మ. నువ్వు దేనికోసమైతే నువ్వు ఈ భూమి మీద స్వార్థపరుడిగా జీవించి బంగారం కోసం, వెండి కోసం, ధనం కోసం, డబ్బు కోసం ఏదైతే నువ్వు ఆశించి ఆలోచన చేస్తున్నావో అవన్నీ కూడా నీ మీదే సాక్ష్యం చెప్తాయంట. ఏం చేస్తాయంట? నీ మీదే సాక్ష్యం చెప్తాయంట. ఏమని? పలానా పుల్లయ్య గారు చాలా మంచోడండి అని చెప్పవు. పలానా పుల్లయ్య గారు నా కోసం చాలా కష్టపడ్డాడు, కానీ నేను ఎందుకు పనికిరానిదని తెలీదు. పలానా అమ్మ నా కోసం చాలా కష్టపడ్డది, కానీ నేను బంగారం నా కోసం కష్టపడదు, కానీ ఈ బంగారం ఎందుకు పనికిరాదని తెలియదు అని దేవుని మీదే ఏం చేస్తాయంట? సాక్ష్యం చెప్తాయంట. ఇదిగో పలానా ఆయన నా కోసం కష్టపడ్డాడు, పలానా ఆమె నా కోసం కష్టపడ్డాడు. మరి ఏమైపోయావు నువ్వు ఎవరి కోసం కష్టపడ్డావు? స్వార్థం లేదా నీలో? స్వార్థం లేదా? ఏమంటే ఒకసారి ఆలోచన చేయండి. స్వార్థం లేదా? మనుషులు ఏమైపోయారంట? స్వార్థ ప్రియులు. తిమోతికి రాస్తూ తెలియజేస్తున్న మాట పౌలు. ఇదిగో పౌలు అన్నాడు తెలుసా? సంఘానికి తెలియజేయు. ఏమని? తిమోతి సంఘంలో మనుషులు ఎలాగైపోయారు తెలుసా? స్వార్థ ప్రియులు అయిపోయారు. తిమోతి వెళ్ళు వారికి ప్రకటించు, వెళ్ళు వారికి చెప్పు. ఏమని? ఇదిగో మీరు స్వార్థ ప్రియులుగా ఉండకండి. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి. ఆ కాలంలో మనుషులు ఎలా మారిపోతారో తెలుసా? ఇదిగో స్వార్థ ప్రియులుగా మారిపోతారు, ధనాపేక్షలుగా మారిపోతారు. దానికోసం దేవుణ్ణి ఏం చేస్తారు? పక్కన పెడేస్తారు. దేవుడా తర్వాత చూద్దాం, సంపాదించుకుందాం రా అని అంటదంట. ధనం స్వార్థంగా సంపాదించు, అక్రమంగా సంపాదించు, ఎంత సంపాదించవు అంతా సంపాదించు. నువ్వు ఎంత సంపాదించినా నీ వెనక ఏది కూడా రాదు. ఆలోచించే ప్రియమైన దేవుని వాళ్ళ, ఆలోచించే ఎన్ని సంవత్సరాలు నువ్వు గడిపేసావు సంపాదన కోసం, ఎన్ని సంవత్సరాలు నువ్వు వృధాగా గడిపేసావు సంపాదన కోసం. ఏ రోజైనా దేవునికి సమయాన్ని ఇచ్చావా? ఆలోచించి ప్రేమైన దేవుని వాళ్ళరా. అందుకేనండి డబ్బు కోసం వ్యామోహం అంట. డబ్బు అంటే ఏంటంట? వ్యామోహం. దానికోసం ఎన్ని మోసాలన్నా చేస్తాడంట, ఎంతటి స్థాయి కన్నా దిగజారిపోతాడంట. అందుకేనండి చక్కని మాట తెలియజేస్తున్నాడండి. చూడండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి. ఈ మాట చూసినంటే మనం భయపడాలండి. ఎందుకు తెలుసా? ఇది ఎవరికో చెప్పట్లేదు. ఇది తిమోతి గారికి తెలియజేస్తూ తిమోతి ఒక మాట అంటున్నాడు. ఏమని? ఇదిగో పౌలు తెలియజేస్తున్నాడు. ఏమని? తిమోతి, ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలిగినట్టుగైతే చూడండి, మన కోసమే అక్కడ రాయించినట్టు ఉంటుంది. మన కోసమే, మన బ్రతుకు కోసం అక్కడ రాయించినట్టు ఉంటుంది. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి. ఏమండి ఇప్పుడు మనం అందరం ఎవరిని చెప్పాలి? విశ్వాసులు. అంటే మనలో కొందరు ఏం చేశారంట? విశ్వాసము నుండి తొలగిపోయారంట. నువ్వు ఉన్నావో లేదో ఆలోచన చెయ్యి. ఒకసారి నీ హృదయాన్ని అడుగు. నా విశ్వాసం కోల్పోయానా? నా విశ్వాసాన్ని నేను కోల్పోయానా? దేనికోసం?
ధనాపేక్ష. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము నాన్న. ఇదిగో దానిని కొందరు ఆశించారు. ఏం చేశారంట? కొందరు ఆశించారు, దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు. విశ్వాసం నుండే తొలగిపోయారంట. ఏమండి, నేను అంటాను, బాప్తీసం తీసుకున్నప్పుడు ఏమన్నావు? ఒకసారి ఆలోచించే ఏమన్నావు నువ్వు బాప్తీసం తీసుకున్నావు? ప్రభువా ఇంకా బ్రతికుటా. ఏమండి, ఈ మాట అనగానే నాకు చాలా కోపం వస్తుంది అంటుందండి. ఎవరన్నా నేను ప్రభు కోసమే బ్రతుకుతాను అంటారు కదా, చాలా కోపం వస్తుంది. ఎందుకు తెలుసా? చూస్తే బ్రతుకేమో నీ కోసమే బ్రతుకుతావు, కానీ ఇక్కడ ఏమన్నాడు తెలుసా? కొందరు విశ్వాసము నుండి తొలగిపోయారు. అంటే నీ బ్రతుకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? బాప్తీసం తీసుకున్నప్పుడు ఏం మాట్లాడావు? ఏం ఆలోచన చేసావు? బాప్తీసం తీసుకున్నప్పుడు సేవకుడు అడిగాడు, అమ్మ నువ్వు యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటావా? నమ్ముకుంటానమ్మా. నమ్ముకున్న తర్వాత ఇంకెలా ఉంటావు నువ్వు? నేను ఇంకా నా కోసం చెప్పాలి, ఇంకా నా కోసం నేను బ్రతకను అని అంటావా? అంటావు. మరి నేను అంటానండి, బాప్తీసం తీసుకుని 2 సంవత్సరాలు అయ్యింది, ఎవరి కోసం బ్రతకవు? చెప్పాలి. బాప్తీసం తీసుకో 8 సంవత్సరాలు అయ్యింది, 30 సంవత్సరాలు అయ్యింది, 40 సంవత్సరాలు అయ్యింది. ఎవరి కోసం బ్రతుకోవు? నీ భర్త కోసం బ్రతుకోవు, నీ పిల్లల కోసం బ్రతుకోవు, నీ ఇంట్లో సమాజం కోసం బ్రతుకోవు, డబ్బు కోసం బ్రతుకోవు, ధనం కోసం బ్రతుకోవు. నీ భర్తను 10 సార్లు పంపిస్తావు. ఏం కావాలని? ఏమండి నాకు ఏం కావాలంట? తాడు కావాలంట. ఏ తాడమ్మా? బంగారు తాడు కావాలంట. దానికోసం నువ్వు ఎన్నన్నా చేయు, నాకు మాత్రం బంగారు తాడు మాత్రం కావాలి. నాకు బంగారు తాడు లేకపోతే నేను మాత్రం మనసే ఒప్పదు. ఎందుకు? నా పక్కింటి ఆవిడికి ఏముందంట చెప్పాలి, బంగారు తాడు ఉందంట. సో నీకేమొచ్చేసింది? స్వార్థం వచ్చేసింది. ఆమె వేసుకుంది కనుక నేను కూడా ఏం వేసుకోవాలి? బంగారు తాడు వేసుకోవాలి. సో దాన్ని బట్టి నీ భర్తని ఎలా చేస్తావు? నువ్వు వెళ్ళు, ఆటోకి వెళ్తావా, పనికి వెళ్తావా, దేనికి వెళ్తావా, ఎంతైనా సంపాదించు, ఎలాగన్నా సంపాదించు, నాకు మాత్రం బంగారు తాడు కావాలి. ఏమండి, బాప్తీసం తీసుకున్నప్పుడు మాట్లాడిన మాట మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అమ్మ. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభమని అన్నావు కదా ఆ రోజు. ప్రభువా నేను నీ కోసమే బ్రతుకుతాను, ఇంకెవరి కోసం బ్రతకనని చెప్పావు. కానీ నీ బ్రతుకు చూస్తే ఎంతవరకు ఉంది? ఎలా ఉంది తెలుసా? నీ బ్రతుకంతా డబ్బు కోసమే బ్రతికినట్టుకుంది. నీ బ్రతుకంతా నీ కుటుంబం కోసం బ్రతికినట్టుకుంది. నీ బ్రతుకంతా నీ పిల్లల కోసం బ్రతికినట్టుకుంది. అందుకే దేవుడు చక్కని మాట అంటున్నాడు చూడండి. ఒకసారి ఆ మాట చూసినట్టునే మన కన్నీళ్ళు రావాలండి. ఒకసారి చూడండి, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం మనం చూడగలిగినట్టుగైతే, మనలో ఎవడును తన కోసమే బ్రతకకూడదు నాన్న. ఎవరి కోసం బ్రతకూడదు? నీ కోసం నువ్వు బ్రతకకూడదు నాన్న. ఎవరి కోసం బ్రతకాలి? మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతకాలి, కానీ మనుషుల కోసం, నీ కోసం, ధనం కోసం, డబ్బు కోసం, ఆస్తుల కోసం, ఇల్లుల కోసం ఎంత మాత్రమే బ్రతకకూడదు నాన్న. ఇదిగో రోమిలికి తెలియజేస్తున్నాడండి, మనలో ఎవడు కూడా ఎవరి కోసం బ్రతకూడదు, మన కోసం బ్రతకూడదు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు ఆలోచించు. ఇదిగో ఒక చేప నీ కోసం బ్రతుకుతుంది సుమా. ఎవరి కోసం బ్రతుకుతుంది? నేను అంటాను, చేప ఎవరి కోసం బ్రతుకుతుంది? మన కోసమే బ్రతుకుతుంది. నిజమండి. చేపలు ఏం పులుసు అంట? చేపల పులుసు అంట. చేప నీ కోసం ఎందుకు రావాలి అక్కడికి? దేవుడు నీ కోసమే పెట్టాడు. జామ చెట్టు ఇది ఎవరి కోసం బ్రతుకుతుంది? తన కోసమా? తన కోసం జాంకాయ ఇమిడ్చుకుంటుందా? అది తినడానికా? దానికోసం దాచుకుంటుందా? కాదు, అది నువ్వు తినాలని నీకోసం బ్రతుకుతుంది. ఒక కోడి నీకోసం బ్రతుకుతుంది. అంటే సమస్తాన్ని చూడండి, ప్రకృతిలో ఏదైనా సరే, దేవుడు సృష్టించింది ఏదైనా సరే ఎవరి కోసం నాన్న? నీకోసం నాన్న. నీకోసం నువ్వు బాగా తినాలని, తృప్తిగా ఉండాలని. కానీ నువ్వు మాత్రం నా కోసం నాన్న అంట. అన్నీ నీకోసం అంట, నువ్వు మాత్రం నా కోసం. కానీ మనం ఏమంటాం? అన్నీ తినేసి ఓరమంటాం. అంటామంటే నాకు అన్నట్టు రాదండి, నేను ఎప్పుడు అనలేదు అలాగా. అన్నీ తినేసి, ప్రభువా ఈ రోజుకి ఏమనుకోకు ప్రభువా, రేపు చేతాను ప్రభువా. ఏంటది? దేవుని పని. ఏ పని? దేవుని పని. ప్రార్థన రేపు చేతాను ప్రభువా. ఇవాళ బాగా టైట్ అయిపోయింది ప్రభువా. ఏమైపోయింది? టైట్ అయిపోయింది ప్రభువా. అంటే నువ్వు అన్నీ నా కోసం ఉన్నావు కదా ప్రభువా, అన్నీ తినేసాను ప్రభువా.
పీతలు తెచ్చుకున్నాను ప్రభువా, మటన్ తెచ్చుకున్నాను ప్రభువా, చేపలు తెచ్చుకున్నాను ప్రభువా, అన్నీ తెచ్చుకున్నాను ప్రభువా, అన్నీ బాగా పెట్టుకున్నాను ప్రభువా, అన్నీ తినేసాను. అయితే ఇప్పుడు మాత్రం నేను నీ కోసం ఏమీ చేయలేను ప్రభువా, ఏమీ చేయలేను ప్రభువా. రేపు చేస్తాను ప్రభువా. చూస్తాడండి దేవుడు. రేపు చేస్తావా, చేయరా నాన్న అంటాడు. చూస్తాడు. రేపు కాయగూరలన్నీ తెచ్చేసుకుంటాడు. ఏంటంటే కాయగూరలన్నీ తెచ్చుకుంటాడు. ములంకాడ, వంకాయ, బెండకాయ, దొండకాయ అన్నీ తెచ్చేసుకుంటాడు. ఏమే పప్పు వండేవా? వండేసాను. పప్పు ములంకాడ, అబ్బా సూపర్ అండి అంటాడు. తినేస్తాడు. ప్రభువా ఇవాళ కూడా ఏమైపోయింది, టైట్ అయిపోయింది ప్రభువా, మళ్ళీ రేపు బతుకుతాను ప్రభువా. ఏమండి నేను అంటాను, చూస్తాడు మొత్తం నిన్ను తుంచే పాడేస్తాడండి. అందుకనండి 3 ఏళ్ళ నుంచి చూస్తున్నాడంట. ఎన్నేళ్ళ నుంచి? 3 ఏళ్ళ నుంచి చూస్తున్నాడంట. నువ్వు నా కోసం బ్రతుకుతావా లేదా 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 అని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడంట. ఫస్ట్ సంవత్సరం వెళ్ళాడంట, కాసిందంట, కానీ కాయలు లేవంట. మళ్ళా 2వ సంవత్సరం వెళ్ళాడంట, మళ్ళా చెట్టు అద్భుతంగా ఉందంట, కానీ కాయలు లేవంట. 3వ సంవత్సరం వెళ్ళాడంట, చెట్టు మాత్రం ఎలా ఉందంట, చాలా బాగుందంట. అందుకంటారు పెద్దలు ఏమని, పచ్చతోరణం నిత్య కళ్యాణం. మన బ్రతుకులు చూస్తే గొప్పగా ఉంటాయి కానీ మనలో ఫలాలే ఉండవు. మన బ్రతుకు ఎలా బ్రతుకుతామంటే ఆ చెట్టు దానికోసమే బ్రతికిందంట, అంజూరపు చెట్టు. అవునే కదా? ఏమండి అంజూరపు చెట్టు ఫలాలు ఇవ్వలేదంటే దేనికోసం బ్రతికింది? అది తన కోసమే బ్రతికింది. అంటే అంజూరపు చెట్టుకి ఏముంది? స్వార్థం ఉంది. సో ఈరోజు మానవ చెట్టుగా ఉన్న నిన్ను అడుగుతున్నాడు, ఏమని, నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? నా కోసం బ్రతుకుతున్నావా? లేదే, ప్రమాణం చేసేసావే. ఎవరికి ప్రమాణం చేసావు? దేవునికి ప్రమాణం చేసేసావు. నీటిలోకి వెళ్ళావు, బాప్తీసం తీసుకునే ముందు చాలా మంచి ప్రమాణం చేసావు. బ్రతుకుట నీ కొరకే, చావు అయితే లాభం అన్నావు. ఏది లాభం కనబడలేదు కనుక నువ్వేమైపోయావు, లోకానికి చేరిపోయావు. ఆలోచించేయండి ప్రేమని దేవుని వాళ్ళారా. అందుకే అంటున్నాడు చూడండి, 6 వచనం చూడండి పైనుంచి ఆయన చెప్తున్న విషయం చూడండి. రోమిల్కి రాసిన పత్రిక 14:6 నుంచి మనం చూడగలిగినట్లయితే, చూడండి, దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు, తినివాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. అంటే మనం తిన్నది కూడా ఎవరి కోసం తినాలంట? ప్రభువు కోసమే తినాలి. ఇవాళ తిన్నాను కదా రేపు చేద్దాం అనుకోకూడదు పని. ఇవాళ తిన్నాను కదా మొత్తం సువార్త చేసేయాలి. ఎక్కడ చేసేయాలి? నా ఇంటి పక్కన, నా చుట్టేపులు ఉన్నవారు, నేను వెళ్ళేటప్పుడు నా ఫ్రెండ్స్, నా బంధువులు, వీళ్ళందరికీ ఏం చేయాలి? సువార్త చేయాలి. అదే అంటున్నాడు అక్కడ. ఏమని? తినివాడు ప్రభువు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభువు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ఏంటంటే అది ఉపవాసం అండి. ఇవాళ ఎవరికి నేను ఫాస్టింగ్ అంట. ఏంటది? ఫాస్టింగ్. నేను ఎవరి కోసం తినట్లేదు? ప్రభువు కోసం తినట్లేదు. మంచిది. నువ్వు తిన్నావు అనుకో, ప్రభువు కోసమే తినాలి. నువ్వు తినకూడదనంటే ప్రభువు కోసమే తినకూడదు. కానీ అలా ఉండదు మన బ్రతుకు. అందుకే కింద అంటున్నాడండి 7లో, మనలో ఎవడనో తన కోసమే బ్రతకడు, ఎవడనో తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతకాలి, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవాలి. అంటే నువ్వు బ్రతికినా ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసమే బ్రతకాలి, నీలో స్వార్థం లేనట్టుగా. నువ్వు చనిపోయినా ఎవరి కోసం చనిపోవాలి? మా దేవుని కోసమే చనిపోవాలి. సమాజంలో ఏమన్నారు తెలుసా? ప్రియురాలు కోసం చనిపోయినోడు ఒకడు, అవునా కదా? ప్రియుడి కోసం చనిపోయినోడు ఒకడు, భార్య కోసం చనిపోయినోడు మరొకడు, భర్త కోసం చనిపోయిన స్త్రీలు కూడా ఉన్నారు. ఎవరి కోసం చనిపోతారు? భర్త చిన్న మాట అన్నాడంట. ఏమన్నాడంట? గుడ్ ఆమ్లెట్ వేయ అని అన్నాడంట. అబ్బా నన్ను గుడ్ ఆమ్లెట్ వేయమంటావా? నన్ను సీరియల్ చూస్తూనే డిస్టర్బ్ చేసామని చెప్పేసి నా సంగతి ఏంటో చూసాను. వెళ్ళి ఏం చేసింది? ఊరేసుకుంది. చూశాడు లేదా భర్త? చూశాడు, పోయింది, ఇంకొక ఆవిడ్ని చేసుకున్నాడు. అందులో ఎవరిది ప్రాబ్లం ఏమి లేదు. అంటే మనం చేసే పనులు మనకే నష్టాన్ని కలిగిస్తాయి. ఆలోచన చేయండి ప్రతిదీ కూడా. మీరు కోపపడి ఏది చేసినా అది నీకే అపాయము అని మనం గుర్తెరగాలి. అపాయం మనకే. అందుకే నా బలవంతి ఏంటో చూసారా అని మేడ నుంచి దూకితే ఎవరికి నష్టం? మనకే నష్టం. నేను ఎంత బలవంతుడో చూసావా అని కండలు తీసావు అనుకో, అయితే నువ్వు చాలా బలవంతుడు, ఈ మేడ నుంచి దూకని అన్నావు అనుకో, ఎవరికి నష్టం?
ఆడికే నష్టం. కాలు రెండు ఏమైపోతాయి? ఇరిగిపోతాయి. ఉంటే బ్రతుకుతాడు, పోతే పోతాడు. అందుకేనండి, అందుకంటున్నాడు, మనలో ఎవడును తన కోసమే బ్రతకకూడదు, ఎవడును తన కోసమే చనిపోకూడదు. ప్రేమన దేవుని వాళ్ళారా, దేవుని కోసమే మీరు బ్రతకాలి. బాప్తీసం తీసుకున్న వారు ఎంతమంది ఉన్నారు నాకైతే తెలియదు. నేనంటాను, నువ్వు బ్రతుకుట క్రీస్తే, చావైనా సరే క్రీస్తే. అందుకేనండి అపోస్తుల జీవితాలు చూస్తుంటే కన్నీరు వచ్చేస్తుంది. ఏమండి, నేను ముఖ్యంగా చెప్పమంటారా, ఈ వాక్యంలోకి ఇలా రావడానికి గల కారణం అపోస్తుల జీవితాలు తెలుసుకున్న తర్వాత వచ్చాను నేను. నిజమండి, నిజం. అపోస్తుల జీవితాల గురించి చూస్తే ఎవరు కూడా అపోస్తులు తన కోసం ఎక్కడ బ్రతికినట్టుగా లేదండి. తన పిల్లల కోసం, తన తండ్రుల కోసం, తన కుటుంబం కోసం ఎక్కడ కూడా బ్రతికినట్టుగా లేదు. వారు బ్రతికింది కేవలం క్రీస్తు కొరకే బ్రతికారు. వారు చనిపోయింది కూడా ఎవరి కోసం చనిపోయారు? క్రీస్తు కొరకే చనిపోయారు. అందుకేనండి, అది తెలుసుకున్న తర్వాత నుంచి నేను ఒకటే అనుకున్నాను, నేను కూడా నీ కోసమే బ్రతకాలని నిర్ధారణ చేసుకున్నాను. ఈరోజు విశ్వాసులందరినీ అడుగుతున్నాడు దేవుడు, ఇదిగో నువ్వు ప్రమాణం చేసావు కదమ్మా, ఎప్పుడు బాప్తీసం తీసుకున్నప్పుడు ప్రమాణం చేసావు, స్వార్థం లేకుండా ప్రమాణం చేసావు. ఏమని? నేను నీ కోసమే బ్రతుకుతాను ప్రభువా, నేను నీ కోసమే బ్రతుకుతాను ప్రభు అని ప్రమాణం చేసావు. కానీ నువ్వేమైపోయావు? వ్యాపారం అని ఒకడు, సంపాదన అని ఒకడు, బిజినెస్ అని ఒకడు, ఇలాగ చల్లా చెదరైపోయింది సంఘం. అందుకేనండి సంఘానికి తెలియజేస్తున్నాడు, ఇదిగో విశ్వాసులు దేనికోసం వెళ్ళిపోయారంటే బయటికి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఈరోజు నువ్వు సంఘం నుంచి బయటికి వెళ్ళిపోయావనంటే నువ్వు ధనం కోసమే వెళ్ళిపోయావు, నీ సంపాదన కోసం వెళ్ళిపోయావు, నీ ఆస్తి కోసమే వెళ్ళిపోయావు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో మనలో ఎవడో కూడా తన కోసమే బ్రతకకూడదు. అందుకే ప్రేమన దేవుని వాళ్ళారా, ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు కూడా మనలో ఎవడో కూడా తన కోసం బ్రతకకూడదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచన చేయగలిగినట్టుగైతే ఒక చక్కని విషయాన్ని మనకొకసారి మనం చూద్దామండి. అదే తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు రాసుకోండి అమ్మా. చూడండి, ఇంటికి వెళ్ళి చదవండి. సమయం లేదు కనుక మీకు చదివి వినిపించేస్తాను. అంత్య దినముల్లో అపాయకరమైన కాలమును వచ్చినని తెలుసుకొనుము. యాలి అనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు. అంటే ధనం కోసం ఏం చేస్తారంట? బెంకములాడుతారంట. అహంకారులంట. ధనం ఏం చేస్తుందంట? అహంకారం. అండి ఎక్కడ కింద నుండి ఇవన్నీ ఏంటి తెలుసా? ధనానికి సంభవిస్తున్న కీడులు అవన్నీ కిందనేవి కూడా. నువ్వు ఏదైతే ఆశిస్తావో ఆ ఆశించిన దాన్ని బట్టి ఇవన్నీ కూడా ఏమవుతాయి? నీకు వస్తాయి. ఎందుకంటున్నాడు, గో బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులు ఈరోజు బయటికి పంపించేస్తామంటే దేనికోసం? వారికి పెడితే నీకేమైపోద్ది? రోజుకి 50 రూపాయలు అయిపోద్ది. ఏమైపోద్ది? 50 రూపాయలు అయిపోద్ది. అంటే వారికి భోజనం పెడుతుంది, నీకేమైపోద్ది? నీ ధనం వేస్ట్ అయిపోద్ది. అందుకంటున్నాడండి, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, ఇంకా అధిదేశకులు, అపవాదికులు, ఆదిజేంద్రియులు, క్రూరులు, సజ్జన దేశకులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించిన వారు. దేవుని కంటే సుఖానుభావం అంటే దేవుని కంటే ఏమంటే ఎక్కువగా ప్రేమిస్తారంట? సుఖాన్ని తినడం కోసం, డబ్బు సంపాదించడం కోసం. ఇవన్నీ దేనికోసం మనం సంపాదించేది? సుఖాని కోసమేనా? అదే అంటున్నాడండి అక్కడ. ఏమని? ఇదిగో దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గలవారే కనిపించి, అదండి, పైకి మాత్రం సంఘంలో పెద్దలా కనిపిస్తారు. సంఘంలో తెల్లని చీర కట్టుకొని భక్తిపరులలాగా కనిపిస్తారు. కానీ వారిలో ఏముంది? దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించిన వారు. అందుకే ఈరోజు దేవుడు నేను అడుగుతున్నాడు, నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంటే కోస్తావు. నువ్వు స్వార్థం అనే పంట విత్తావు అని అనుకో, అదే నువ్వు కోస్తావు. దేవుడు అదే చెప్తున్నాడండి. నువ్వు స్వార్థం అనే పంట కోసావు అనుకో, నీ స్వార్థం అనే ఈ పంటలోని నీ కుటుంబం కోసం, నీ కొడుకు కోసం, నీ కోసం బ్రతికావు అనుకో, దేవుడు కూడా అలాంటి పంట నీకు కూడా ఇస్తాడు. ఆ రోజు అంజూరపు చెట్టు తన కోసం బ్రతికింది. ఏం చేశాడు? పైన కట్ చేయలేదు. ఒకసారి విషయం అక్కడ గమనించండి. చెట్టును పైన కట్ చేస్తే ఏం వస్తుంది? మరలా చిగురు వస్తుంది.
ఎక్కడ కట్ చేస్తాడంట? ఏరిని కట్ చేసేస్తాడంట. అంటే నీకు హార్ట్ అటాక్ రప్పించడానికి ఇంకా ఎక్కడ కూడా బ్రతకడానికి వీలే లేదు. నువ్వు స్టంట్లు వేసుకున్నా బ్రతకవు, ఇంకేం వేసుకున్నా బ్రతకవు. వైర్ ఉంటాయండి, చిన్న వైర్లు, హార్ట్కి చిన్న పంపింగ్ చేసే చిన్న వైర్లు. ఆ వైర్ల దగ్గర చిన్నది ఇలా ట్రక్ చేసేయండి చాలండి, ఇంక ఎక్కువ అవసరం లేదు. ఏంటిది? చిన్నది ఇలాగా ఏదన్నా కంటికి కనిపించలేని చిన్న ఇసుకరేణు అంతా వెళ్ళే పంపింగ్లోని చిన్నది అడ్డెట్టు అనుకోండి చాలు, ఇంకేమైపోయినట్టుగా నువ్వు బ్రతకు. ఆ రోజు ఆ చెట్టు ఏరి కట్ చేసేసాడు, ఈరోజు నిన్ను కూడా కట్ చేసేస్తాడు. జాగ్రత్త. అందుకే ప్రేమని దేవుని వల్ల నువ్వు బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతకండి, చనిపోయిన క్రీస్తు కొరకే చనిపోయండి. అందుకే ప్రకటన గ్రంథంలో చక్కని మాట అంటున్నాడు, చూడండి. ముగించుకుందామండి, టైం అయిపోయింది కనుక. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు, వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నా దగ్గర ఏముంది? జీతం ఉంది నాన్న. నువ్వు నా కోసం కష్టపడ్డావు అనుకో, ఉన్నతమైన రాజ్యానికి నిన్ను తీసుకువెళ్తాను. నువ్వు నీ కోసమే కష్టపడ్డావు అనుకో, నువ్వు నీ కోసమే బ్రతికినందుకు నరకానికి పంపించేస్తాను. అందుకంటున్నాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను నా దగ్గర ఒక సిద్ధపరిచిన జీతం ఉందంట. నువ్వు ఏ జీతానికి సిద్ధపడ్డావు ఆలోచన చేయి. ఈరోజే దేవుడిని అడుగు, ఏమని? ప్రభువా, ఇంకా నా కొరకు నేను బ్రతకను ప్రభువా, ఎందుకంటే నువ్వు మరలా వస్తావు, నా కొరకు ఏమిస్తావు? జీతాన్ని ఇస్తావు. నేను మంచి జీతాన్ని పొందుకునేవాడిగా ఉండాలి, నాలో స్వార్థం లేకుండా నీ కోసం బ్రతికేవాడిగా ఉండాలి. కానీ నేను నా కోసమే బ్రతికేవాడిలాగా ఉంటే నేను ఏమైపోతాను? నరకానికి పోతాను. ఆలోచించేయండి ప్రేమ దేవుని, ఆలోచించేయండి. అందుకే ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నీ కోసమే బ్రతుకుతున్నావా? ఆలోచించేయి. ఈరోజే మారు మనసు పొందు. నువ్వు నీ కోసమే బ్రతుకుతున్నావా? నీ కుటుంబం కోసం బ్రతుకుతున్నావా? ఆలోచించేయి. ఈ రోజు నుంచైనా నువ్వు ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకండి. ఆదివారం ఒక్కరోజే దేవుని కోసం బ్రతకడం కాదు. ఆదివారం ఒక్కరోజే 3 గంటలు 2 గంటల ఆరాధన కోసం బ్రతకడం కాదు. నీ బ్రతుకు దినాలన్నీ కూడా దేవుని కొరకే బ్రతకాలి. నువ్వు పని చేసుకున్నప్పుడు దేవుని కొరకే బ్రతకాలి. నువ్వు నిద్రపోయేటప్పుడు కూడా ఎవరి కొరకు బ్రతకాలి? దేవుని కొరకే బ్రతకాలి. ఆలోచన చేయండి. అలాంటి వారికి ఉన్నతమైన రాజ్యాన్ని ఇస్తాడంట. ఆ రాజ్యం ఎంతరైతే పొందుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా స్వార్థం లేకుండా క్రీస్తు కొరకే బ్రతకాలని ప్రేమపూర్వకంగా మనం చేసుకుంటున్నాను. నా మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం.